నమస్కారము సమస్త భక్త మహాశైలకి శివరాత్రి శుభాకాంక్షలు। ఈ రోజు ఇక్కడ మా నాన్నగారు ఎర్రబీరప్ప గారు కట్టిన శివాలయము ప్రతి సంవత్సరము ప్రసిద్ధి చెందుతా ఉంది। భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతా ఉంది। ఇప్పటికి పొద్దు నుంచి ఇప్పటికే దగ్గర 9,000 మంది దాకా భక్తులు దర్శనం చేసుకున్నారు। దీనికోసం మేము తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ చేసినాము। ఇది రేపు పొద్దున వరకు కూడా జరుగుతాయి। ఈ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం కూడా ఏర్పాటు చేశాము। ఇక్కడ భక్తుల వసతి కోసము 2 లైన్ క్యూ సిస్టమ్ పెట్టాము, రద్దీ లేకుండా స్మూత్ గా వాళ్ళకి దర్శనం జరగాలని చెప్పి। తర్వాత అన్నదాన కార్యక్రమాలు, ప్రసాద కార్యక్రమాలు కూడా ఉన్నాయి। ఇక్కడ స్ట్రీట్ సౌకర్యం కూడా కల్పించాము వీళ్ళకి। అవసరము రంగరంగ వైభవంగా ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపిస్తున్నాము। భక్తులు కూడా అదే ఉత్సాహంతోనే ప్రతి సంవత్సరము సంఖ్య విపరీతంగా పెరుగుతా ఉంది। అందరు భక్తులు కూడా స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడ పొద్దు నుంచి 4 గంటల నుంచే వస్తారు। అందరికి ఒక ఈ శివుడి గుడి మీద పెద్ద నమ్మకం అయిపోయింది। ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్క మొక్కుబడులు కూడా ఇక్కడ సఫలీకృతం అవుతున్నాయి అని చెప్పి ప్రతి నోటి మాట ద్వారా కూడా చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరము సంఖ్య విపరీతంగా పెరుగుతుంది। ఇది చాలా ఆనందించదగ్గ విషయం మాకు। 14 years అయిపోతుందండి గుడి। ఆయన చిరకాల కోరిక ద్వారా ఆయన ఈ టెంపుల్ ని కట్టారు। ఆయన తదనంతరం నేను ధర్మకర్తగా, అశోక్ కుమార్ నేను పెద్ద అబ్బాయిని, నేను ధర్మకర్తగా వ్యవహరిస్తాను। మా భార్య కవిత, ఆమె గుడి నిర్వహణ అంతా ఆమెనే చూసుకుంటారు। భక్తుల సహకారంతోనే చాలా గుడి ప్రసిద్ధి చెందుతూ ఉంది। ఇంకా ముందు కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాము। ప్రతి మన హిందూ ధర్మాచార ప్రకారము, సనాతన ధర్మం ప్రకారము అన్ని ఆచారాలని చేసుకుంటూ ఆ ప్రకారమే ప్రతి ఒక్క పూజలు ఇక్కడ నిర్వహిస్తున్నాము। మా నాన్నగారికి ఎప్పుడైతే ఓసారి కల్లో ఆయన శివుడి గుడి కట్టినట్టుగా ఆయనకు కల వచ్చింది। అప్పటి నుంచి ఆయన 1 ఎకరా ల్యాండ్ మాది గుడికి ఇవ్వడం జరిగింది। ఇచ్చి మొత్తం అంతా గుడి మొత్తం కట్టడం అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది మొత్తం। అప్పటి నుంచి ఇక్కడ అంటే ఈ ఏరియాలో శివాలయం లేదని చెప్పి మా నాన్నగారు పెద్ద శివభక్తుడు, అందుకని ఇక్కడ శివాలయం నిర్మించాలని ఉద్దేశించి ఆయన మాకున్న ఈ ల్యాండ్ లో 1 ఎకరా ల్యాండ్ మనం టెంపుల్ కి ఇచ్చి దాంట్లో అన్ని గుళ్ళు కూడా కట్టారనమాట। అప్పటి నుంచి కూడా ఇది దినదిన అభివృద్ధి చెందుతా ఉంది। చాలా భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది। చుట్టుపక్కలందరూ కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇన్ని సౌకర్యాలు కలిగించి వాళ్ళకు ఒక పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక ఆస్కారం కల్పిస్తున్నందుకు మా నాన్నగారికి తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా మా నాన్నగారికి చెందుతాయని మేము అనుకుంటున్నాం। ప్రతి పండుగగా తగ్గట్టుగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి మేము। దసరా, వినాయక చవితి అన్ని పండుగలు కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఇక్కడ ఘనంగా జరుపుతాము। అన్ని ఆచారాలు పాటిస్తూ ఆ ప్రకారం మేము జరుపుతాం అనమాట। అందుకని భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోని, సంతోషంతో ఇక్కడ వస్తారు తప్పకుండా ప్రతిసారి। సమస్త భక్తజనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు। ఆ మహాశివుడు మీ అందరి కోరికలు నెరవేర్చుగాక।